శ్రీ రేవంత్ రెడ్డి గారు 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వివిధ శాఖల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక్కొక్క వారం గ్రామాలకు మండలాలకు పట్టణాలకు వెళ్ళి నిన్నే జిల్లా స్థాయి సమావేశం జరుపుకొని కూడా ఈ మార్చి 6వ తారీఖు నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి దృశ్య మాలిక ద్వారా చేసిన కార్యక్రమాలు పరిశుభ్రకు సంబంధించినటువంటి అంశంలో, వైద్యానికి సంబంధించినటువంటి అంశంలో, విద్యకు సంబంధించినటువంటి అంశంలో, మహిళలకు సంబంధించి కూడా ఇంకొక వారంలో చేసుకోబోతున్న తరుణంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానాలు చెప్పడంతో పాటు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు సలహాలు కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలలో ప్రజలను అవేర్నెస్ చేయడంతో పాటు ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలి, తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకొని పోవచ్చు ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో యువకులకు సంబంధించినటువంటి అంశం కూడా వచ్చినప్పుడు జాబ్ మేళాలను నిర్వహించి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 70,000 ఉద్యోగాలను ఇప్పటి వరకు మనం వివిధ శాఖల ద్వారా అందించేటువంటి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకు ఉద్యోగ కల్పన ప్రభుత్వ పక్షాన్ని చేసేటువంటి కార్యక్రమం చేస్తూ మరికొన్ని ఉద్యోగాలు కూడా ఈరోజు ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేసే క్రమంలో ప్రైవేటు పరంగా కూడా ఉద్యోగాలు పొందడానికి కోసం ప్రభుత్వ పక్షాన జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తూ ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా జరిగింది, మన జిల్లాలో కూడా ఇంతకుముందు జరిగింది, వేములవాడలో కూడా ఒకసారి జరిగిన సందర్భంలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గరీబ్ అగర్వాల్ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇంచుమించు 30 కంపెనీలకు సంబంధించిన వారికి రావడం, మీ ద్వారా ఇంటర్వ్యూ తీసుకొని తదుపరి మీ అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన చేయాలని చెప్పండి. ఇటువంటి కరీంనగర్లో జరిగినప్పుడు ఇక్కడ 70 మంది మన జిల్లాకు సంబంధించిన ఇప్పటికే ఎంపికైనటువంటి వారు 70 ఎంతమంది 51 మంది ఇప్పటికే సెలక్షన్ కావడం జరిగి వారందరూ కూడా ఈ నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ జాబ్ మేళ ద్వారా కూడా మరి మీ వచ్చినటువంటి వారికి కూడా ఈ 30 కంపెనీలలో జాబ్ వచ్చే విధంగా ఆ జాబ్ ను అందుకునే విధంగా మీ ప్రయత్నం ఉండాలని అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేస్తూ అందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా సహకారం అందించాలని చెప్పేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారి సర్కార్ పోతా ఉంది. యువకులకు సంబంధించి ఉద్యోగ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఈరోజు నిర్వహణ జరగడం, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా ఉద్యోగాలు కల్పన చేయడం, అదేవిధంగా వైద్య శాఖలో ఉన్నటువంటి నర్సింగ్ కాలేజీలు చదువుకున్నటువంటి వారికి సుమారు 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, ఈరోజు పాఠశాలలో ఉన్నత విద్యను అందించే క్రమంలో 10,000 పైకి టీచర్లు ఈ విధంగా సుమారు అంటే ఇరిగేషన్ కానీ, హౌసింగ్ కానీ రకరకాల శాఖలో పోలీస్ శాఖలు కూడా కాలినటువంటి ఉద్యోగాలు కూడా మనం ఇంచుమించు పూర్తి చేసుకున్న సందర్భం 70,000 పైగా ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ జాబ్ మేళా ద్వారా కూడా మీకు చక్కటి ఉద్యోగాలు పొందాలని ఇప్పుడే ఏవియేషన్ సంబంధించిన వారు కూడా చెప్పడం, అందులో ఉద్యోగం మనం పొందగలిగితే ఏవియేషన్ లో వచ్చేటువంటి నెలవారీ గౌరవ వేతనం సంబంధించి కూడా చెప్పడం జరిగింది. దాని సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి ముందుకు పోతా ఉంటే ఆ ట్రైనింగ్ సంబంధించి కలెక్టర్ గారికి ఒక నిర్ణయం తీసుకొని ఏవియేషన్ సంబంధించి ట్రైనింగ్ పోయేటప్పుడు ఏదైనా ఖర్చు అవుతుంటే ఆ ఖర్చును కూడా మనమే ఇద్దామని చెప్పినటువంటి మాట కూడా వారు చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం లక్ష్మీరాజు గారు వారు చెప్పడం జరిగింది. బహుశా వారు ముగింపు సమావేశాన్ని కలెక్టర్ గారు వస్తారు. వారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇతరత్ర కార్యక్రమాలు వారు ఉన్నారు. ముగింపు కార్యక్రమంలో కూడా వారు వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఆలోచనకు చెప్పే ప్రయత్నం చేస్తున్న మాట సందర్భంగా మీ అందరూ కూడా చెప్తూ ఈ జాబులతో పాటు యువకులు ఈరోజు ఎక్కడికక్కడ ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి కోసం కూడా ముందుకు వస్తే సబ్సిడీ ద్వారా వారికి కూడా రుణాలు ఇప్పించడం కోసం కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి శాఖల ద్వారా సబ్సిడీతో కూడుకున్నట్టు రుణాలు లేదు. ఒక 5గురు కలిసి చక్కటి పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకు వస్తూ కూడా వారి పరిశ్రమలకు ఊతం ఇచ్చే విధంగా కూడా మరి ప్రభుత్వ పక్షాన ప్రణాళిక సిద్ధం కాబట్టి పెద్దలు గారు జిఎం హనుమంత్ గారు కూడా ఉన్నారు.